హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ పే అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఈ జీపేని అయితే చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు కదా! మనీ సెండ్ చేసుకోవడం గానీ, రిసీవ్ చేసుకోవడం గానీ, బ్యాంక్ అకౌంట్స్ వేసుకోవడం గానీ, అలాగే మీ సిబిల్ స్కోర్‌ని చెక్ చేసుకోవాలన్నా ఈ గూగుల్ పే అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో, ఎవరికైతే గూగుల్ పే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం రాదో వారికైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ గూగుల్ పే అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఈ గూగుల్ పే అకౌంట్‌ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ గూగుల్ పే యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ని మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్‌ని మీరు క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గూగుల్ పే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. సో, ఓపెన్ చేసినట్లయితే వెల్కమ్ టు గూగుల్ పే అని ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలంటే మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉంటారో ఆ మొబైల్ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ ఫోన్‌లో ఆ సిమ్‌ని అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూస్ యాన్ అకౌంట్ అని మీ మొబైల్‌లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీలు అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, 1 to ఎన్ని ఉన్నా అక్కడ కనిపిస్తదనమాట. ఈ ఈమెయిల్ ఐడీ ఏమంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఈ అకౌంట్‌కి సంబంధించి మెయిల్‌కనేది ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, మీకు ఏ మెయిల్ కావాలో ఆ మెయిల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క ఫోన్ నంబర్‌ని వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ అకౌంట్‌తో ఉందా లేదా? ఏ ఏ బ్యాంక్స్ అకౌంట్ లింక్ ఉన్నాయని జస్ట్ అది వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 2 సెకండ్స్ అయితే టైం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అప్పటి వరకైతే వెయిట్ చేయండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్‌లో ఇలా మనకి గూగుల్ పే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే జస్ట్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ మనం చేసుకోలేము. ఇప్పుడు ఇందులో మనం బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాతే ఇందులో మనం మనీ సెండ్ చేయడం గానీ, రిసీవ్ చేసుకోవడం గానీ అలాంటివన్నీ చేసుకోగలమనమాట. సో, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారంటే స్టార్ట్ విత్ యువర్ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా! దాని కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా! సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పాపులర్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇందులో ఏ బ్యాంక్‌లో అయినా మీ అకౌంట్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సెర్చ్ బ్యాంక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్‌నైతే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ స్టెప్‌లో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వాటినన్నిటిని అలో చేసేయండి. అలాగే సెలెక్ట్ ది సిమ్ లింక్డ్ టు అని కనిపిస్తుంది కదా! మీరిక్కడ ఎంటర్ చేసినటువంటి ఫోన్ నంబర్ మీ మొబైల్‌లో ఏ సిమ్‌లో ఉంది? సిమ్ 1లో ఉందా? 2లో ఉందా? జస్ట్ ఇది వెరిఫికేషన్ పర్పస్ కోసం అనమాట. సిమ్ 1లో ఉన్నట్లయితే సిమ్ 1 ఎంటర్ చేసుకోండి. సిమ్ 2లో ఉన్నట్లయితే సిమ్ 2నైతే క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇంకా మళ్ళీ కొన్ని ఎస్ఎంఎస్ పర్మిషన్స్ గాని అడుగుతది అవన్నీ అలో చేసేసేయండి. అలాగే మన మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ ఒకటి సెండ్ చేయడం జరుగుతుంది. సో, అందుకోసం సెండింగ్ ఎస్ఎంఎస్ అని ఇలా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో మీ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయ్యి ఉంటాయో, ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, నాకు 2 స్టేట్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఆ 2 బ్యాంక్ అకౌంట్స్‌లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మనం జీపేలో యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో, ఆ అకౌంట్‌నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ స్టెప్‌లో వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడ బ్యాంక్ అకౌంట్‌ని అయితే మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీదా కాదా అని. సో, ఇది 2 విధాలుగా అయితే చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ అండ్ ఏటీఎం ఒకటి, ఇంకోటి ఆధార్ అనమాట. సో, మీకు ఏ ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఏటీఎం కార్డ్ ద్వారా చేసుకున్నట్లయితే ఏటీఎం పిన్ అయితే మీకు గుర్తుండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఆధార్ ద్వారా చేసుకున్నట్లయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. సో, మీకు ఏ ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏటీఎం కార్డ్‌ని అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ రికార్డ్ చేసినప్పుడు నాకు బ్లాక్ స్క్రీన్ అయితే రావడం జరిగింది. అది సెక్యూరిటీ రీజన్స్ వల్ల రికార్డ్ అయితే అవ్వలేదనమాట. జస్ట్ నేను ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు కనిపిస్తుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడైతే ఫస్ట్ మీరు మీ ఏటీఎం కార్డ్ యొక్క నంబర్‌ని ఎంటర్ చేయండి. లాస్ట్ 6 డిజిట్‌ని అలాగే మీ యొక్క ఏటీఎం పిన్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో క్రియేట్ ఏ యూపీఐ పిన్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఎవరికైనా మనీ సెండ్ చేయాలనుకోండి. మనీ సెండ్ చేసే ముందర ఈ పిన్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనీ అనేది మన బ్యాంక్ నుంచి ఇతరులకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ క్రియేట్ ఏ పిన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో ఇలా అయితే రావడం జరుగుతుంది. ఒక 2 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడైతే మీరు మీ యొక్క పిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏదైతే పిన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పిన్‌ని ఫస్ట్ దాంట్లో 4 నంబర్స్ అయితే ఎంటర్ చేసుకోండి. మళ్ళీ రీఎంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! మీ యొక్క పిన్ పైన ఏ నంబర్ అయితే ఎంటర్ చేసుంటారో ఆ నంబర్‌నయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ బ్లాక్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి కాబట్టి ఈజీ అవుతుందనమాట. పిన్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ యాడింగ్ బ్యాక్ అకౌంట్ అని ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో బ్యాంక్ అకౌంట్ యాడెడ్ అని ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడితో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది. ప్లస్ యూపీఐ పిన్ కూడా సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇంగా మనకి రిమైనింగ్‌గా ఏమైనా టిప్స్ కావాలంటే వాళ్ళే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, వాటినన్నిటికి చదువుకునేసి ఒక కింద ఉన్నటువంటి కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, మనకి ఇలా అయితే ఇంటర్‌ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది గదా! ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని స్కాన్ చేసి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంగా అలాగే పే ఎనీవన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని వాళ్ళ యొక్క నంబర్‌ని అక్కడ ఎంటర్ చేసి మనీనైతే సెండ్ జేసుకోవచ్చు. లేదంటే మీ కాంటాక్ట్‌లో డీటెయిల్స్ ఉన్నట్లయితే అక్కడ సెండ్ ఎనీవన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ కాంటాక్ట్‌లో ఏ పేరైతే పెట్టుకుంటారో ఆ పేరుని ఎంటర్ చేసుకొని గూడా మనీనైతే సెండ్ జేసుకోవచ్చనమాట. ఇంక డైరెక్ట్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది గదా! ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సెండ్ జేసుకోవచ్చనమాట. ఇంక మొబైల్ రీచార్జెస్ కావాలంటే మొబైల్ రీచార్జెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను గూగుల్ పే అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మాత్రమే తెలియజేస్తున్నాను. సో, ఇందులో ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే మనం గూగుల్ పే అకౌంట్‌ని చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ గూగుల్ పేకి సంబంధించి ఇంకా ఏమన్నా ఫర్దర్‌గా వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. మీకు ఈ వీడియో క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. గూగుల్ పే అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.